వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. హన్మకొండ జిల్లాలో విజ్ఞాన సమాజంలో ఏర్పాటుకు నిలయము అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా నియమితులైన హన్మకొండ అజీజ్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బస్వరాజ్, సారయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మరియు ముఖ్య అతిథులు వచ్చినటువంటి వర్ధనపేట సభ్యులు నాగరాజు గారికి, సారన్న గారికి, ఎరుపల్లి స్వర్ణక్కకు, సాంబన్న గారికి, పర్కాల్ కార్పొరేషన్ రామకృష్ణ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, విక్రమ్ గారికి, అదే మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ తోట వెంకన్న గారికి, కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు గ్రంథాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా ఇవాళ ఎన్నో రోజుల తర్వాత మొన్న నెల కింద వచ్చినా మళ్ళీ ఇవాళ లైబ్రరీకి వచ్చినాం. లైబ్రరీలు ఉంటుంది, దేవాలయాలు ఉంటుంది. దేశ అభివృద్ధి, ప్రపంచ అభివృద్ధికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అవి. దేశ కాదు, ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అవి. ఎందుకంటే పుస్తకం చదువుకునే వాళ్ళు ఎన్నడూ చెడిపోలేదు. అది నా వయసు అయిపోయినాక నాకు తెలిసిందే. అప్పుడు చదువుకోలేదు. సరే, ఏదేమైనా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక తపన కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆ రోజులలో నాకు ఎక్కువ అనుభవం లేకున్నా నలుగురు సలహాలు సూచనలు తీసుకొని 30 రూపాయలు ఆ రోజుల్లో ప్రపంచాన్ని చూడాలంటే ఇంటర్నెట్కు 30 రూపాయలు ఉంటే బయట ఎక్కడికి పోయినా ఒక నెట్ ఉంటే దాని బయట 100 మంది నిల్చునేది. ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ నెట్ తీసుకోవాలి, మనం నెట్ తీసుకొని 5 రూపీస్కి లైబ్రరీలో ఇంటర్నెట్ సర్వీసెస్ మనం ఓపెన్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట ఓపెన్ అయిన ఇంటర్నెట్ అనేది లైబ్రరీ మన దగ్గర. సిస్టమ్స్ లేవు. మరి ఎట్లా సార్ అంటే రాటిఫికేషన్ కింద అత్యవసరంగా తర్వాత లెక్కలు చూసుకుందాం, ఫస్ట్ అయితే మాకు ఇప్పియండి అని చెప్పి సంతకాలు కానీ ప్రాసెస్ కానీ తర్వాత చూసుకుందాం, రాటిఫికేషన్ కింద అంటే 10 నుంచి 18 సెట్లు ఆ రోజుల్లో ఇస్తే ముఖ్యమంత్రి గారు ఈ రోడ్డు మీదకి వెళ్ళి బస్సు యాత్ర పోతున్నారు. యాక్చువల్గా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి పోవాలి. అప్పుడు స్టెఫిన్ రవీంద్ర ఎస్పీ గారు ఉండి వారిని రిక్వెస్ట్ చేస్తే చాలా మంది పెద్దలు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడం కొంతమందికి అప్పుడు ఇష్టం లేకుండా వారు సిపి గారు, ఎస్పీ గారు ఉండి నీకెందుకు ఇంత మంచి కార్యక్రమం నేను డైవర్ట్ చేస్తా అని ఆ టర్నింగ్ మీద కానిస్టేబుల్ పెట్టి ఇట్లా అని పెట్టిండు. ఇట్లా చెయ్యి బస్సులు గీసులు అన్నిటి డైవర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి దిగి రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేస్తే ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు మరి మినిట్స్ పట్ల పెట్టలేదు అని చెప్పి అడిగినప్పుడు ఆ రోజు ఇంటర్నెట్ 5 రూపీస్కు ప్రపంచం చూసే విధంగా మనం చేయగలిగాం. ఇన్స్టలేషన్ అనేది కూడా ఆ రోజులే స్టార్ట్ చేసినాం మనం చాలా మటుకు. ఇక లైబ్రరీలను ఏ విధంగా నిర్వీర్యం చేసిందంటే అందులో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. 3 మండలాలకు ఒకరు ఇన్ఛార్జ్. ఆ లైబ్రరీని ఎక్కడున్నామంటే ఇక్కడున్నా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు,
ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.